కానీ అసలు ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కావట్లేదు. తన స్పాట్లోనే తనని వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్పడం కానీ స్పాట్లో తనని లేపేస్తే అయిపోతుండే. ఆ అమ్మాయి పాపం చనిపోయి దగ్గర దగ్గర వారం 10 రోజులు అవుతుంది. ఆ అబ్బాయికి ఇంకా మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా ఇంజక్షన్లు ఇచ్చి హాస్పిటల్లో మంచిగా తనకి ఇక అన్ని విధాలా చేసి తనని బాగు చేస్తూ ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఒక తల్లికి అంత రోదనని మిగిలిచ్చాడు ఆయన. అవును. ఎలా అంటారు ఆయనని? ఎలాంటి శిక్ష చేయాలంటారు? ఎలాంటి శిక్ష చేయాలి అంటే అట్లా ఇస్తాలు నిలబెట్టేసి ఇలా కిరోసిన్ పోసి కాలబెట్టేసేయాలి స్పాట్లో. లేకపోతే కత్తి తీసుకొని పర గొంతు కోసి పడేయాలి. తను ఎలా కోస్తాడో అలా. అప్పుడైతే కానీ తెలియదు తన తల్లికి కానీ తనకు కానీ. అంత జోక పెట్టడం అమ్మాయిది అయితే కరెక్ట్ కాదు కదండి. మరీ ఘోరంగా చంపేస్తాడు. చిన్న ఆ పిల్లకి ఏం తెలుసు అని ఏమీ తెలియదు. తెలియని పిల్లని పెళ్లి చేసుకొని వెంటబడి మ్యారేజ్ చేసుకొని నువ్వు అన్నీ చేసి ఆ అమ్మాయిని మంచిగా చూసుకునేది పోయి ఒక 1 year ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్. అమ్మాయిని చంపి పడేస్తావు. నీకేమొచ్చింది ఇప్పుడు? అమ్మాయిని చంపి ఇప్పుడు నువ్వు అలా జైలు పాలైతే ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలే. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళకుండా ఉండవు కదా. అసలు తను బయటకు వచ్చేది ఉండదు. ఎలాగైనా తను కూడా మళ్ళీ ఆమె కాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. ఎందుకు అంత నరకం పడడం అవసరం ఏముంది? అంత ఇష్టం లేకపోతే వదిలేయాలి. అమ్మాయి బతికేదో అమ్మాయి బతుకుతుంది, కానీ మరీ దారుణంగా చంపేస్తాడు. అది అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఆమెను కత్తి తీసుకొని పొడిచిన తర్వాత నువ్వు వెళ్ళిపో, నేను మా వాళ్ళకి నేనే పొడుచుకున్నా అని చెప్తా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది అని చెప్పేసి. అంత మంచి అమ్మాయిని అంటే నేనే పొడుచుకున్నానని చెప్తే నమ్మరు కదా, నమ్ముతారా? ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. చాలా రోజుల నుంచి అవుతున్నాయి గొడవలు. అది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలుసు. అది తెలిసిన తర్వాత ఎలా నమ్ముతారు? నమ్మరు. ఎట్లయినా వాని మీదకి వస్తుందని తెలిసి ఉండేవాడు అక్కడ ఉండి ఆ అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత మెల్లగా వెళ్ళిపోయాడు. అది తీసుకొని కింద కొట్టి అంత కిరాతకంగా ఎలా చంపుతారు. ఇక అట్లాంటివి ఉంటారు కదా రాక్షసులు, అంతే కదా. ప్రేమ అభిమానం తెలియని ఒక తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళకి అట్లా వస్తాయి ఐడియాలు. ఇక్కడ చూసుకుంటే అబ్బాయి వాళ్ళ తల్లే చంపేసి నువ్వు వచ్చేస్తే నీకు ఇంకో పెళ్లి చేస్తా నేను అని చెప్పి వాళ్ళ అమ్మ అన్నది అని అంటున్నారు. ఫస్ట్ దాన్ని చంపాలి. దాన్ని చంపిన తర్వాత వాడిని చంపాలి. ఒక ఆడపిల్లని ఇప్పుడు తనకు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే తెలిసేది ఆడపిల్ల బాధ ఏంటి అనేసి. వాళ్ళకి ఆ కూతురు లేరు కదా, అబ్బాయే కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఆ కట్నం గురించి కూడా ఏదో బాధ పెట్టింది వాళ్ళ అమ్మ అనేసి అంటున్నారు కదా. కాకపోతే వాళ్ళ అమ్మది కూడా అక్కడ తప్పు ఉంది, కానీ వాళ్ళిద్దరిని మాత్రం బతకనియొద్దు. అంటే చాలా మంది వైష్ణవి వాళ్ళ అన్న వాళ్ళకి కూడా నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి పట్టించుకోలేదు ఆ అమ్మాయిని, అందుకనే తను అలా చేయాల్సి వచ్చింది. పట్టించుకోలేదంటే ఇప్పుడు అమ్మాయి వద్దనగా మ్యారేజ్ చేసుకుందండి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంకేం పట్టించుకుంటారు? పోన్లే అమ్మాయి మంచిగా ఉంటే చాలని అనుకున్నారు వాళ్ళు కూడా. అమ్మాయి ప్రేమ కొద్దిగా పోనీ ఆమె బాగుంటే చాలు అనుకున్నారు. ఇంకా పట్టించుకొని ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లోనే ఉండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందే ఉన్నది. ఉన్న తర్వాత వాళ్ళకి డైలీ గొడవలు అవుతున్నాయి. ఇంకేం చేస్తారు చెప్పండి? గొడవలు అయితే వాళ్ళు ఏదో సర్ది చెప్తున్నారు, మంచిగా ఉండాలని కూడా చెప్తుంది. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, వాళ్ళ అమ్మ వెళ్తున్నది వస్తున్నది. ఇంకా వాళ్ళ లాస్ట్గా ప్రాణమే తీసేసిండు అమ్మాయిది. ఇంకా ఏం చేస్తారు? ఇంకా వానికి ఉండే ఇంట్రెస్ట్ ఉంటే అలా ఎందుకు బాధ పెడతాడు? ఇప్పుడు అమ్మాయిది ఏదైనా తప్పునా అని వాళ్ళ అన్న వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళని కూర్చుని ఇలా చేస్తుంది మీ కూతురని మాట్లాడవచ్చు కదా. వాడు అలా చంపడం కరెక్ట్ కాదు కదా. ఏం చంపడానిక వాడిని పెళ్లి చేసుకుందా అమ్మాయి? వాడిని చేసుకుని ఏం లాభం అమ్మాయి చెప్పండి? ఒక 1 year ప్రాణం తీసేసిండు. వాని ప్రాణం పోతే అప్పుడు కానీ అర్థం కాదు వాళ్ళకి, అంతే. అంటే అన్ని వీడియోలు పెట్టినా కూడా వాళ్ళ వైష్ణవి వాళ్ళ అన్న వాళ్ళు స్పందించలేదు. ముందుగానే స్పందిస్తే మేబీ వాళ్ళ చల్లే ఉండేదేమో ఈరోజు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా. వీడు ఇట్లా చంపుతాడని తెలియదు కదా వాళ్ళకి. చంపుతాడని తెలిసి ఉంటే ఎవరైనా కానీ ఏదైనా వాళ్ళు చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. చంపుతాడని ఎవరైతే అనుకోరు కదా. ఫోన్లే చిన్న గొడవలు అవుతున్నాయి ఇద్దరి మధ్యలో, ఏదో సర్దుకొని పోతారు కదా, సర్దుకుంటారు కదా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. అంతేగాని ఇంత కిరాతకంగా వీడు చంపుతాడు అనేసి ఎవ్వరు కూడా అనుకోరు, ఎవరు ఊహించుకోరు కూడా. అట్లా ఏం చెప్తారు ఈ రోజులలో అమ్మాయిలకి? ఏం చెప్తారు అసలు? ఏ లవ్ అనేది చేయకుండా తల్లిదండ్రులు చూసిన మ్యారేజ్ చేసుకుంటే అది మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతురాళ్ళ వాళ్ళే జీవితం ఖరాబ్ చేసుకున్నట్టుగా అయిపోతుంది. వాళ్ళ చేతులతో వాళ్ళ జీవితాలు వాళ్ళే మొత్తము పాడైపోయి ఇట్లా సావులు బతుకులు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవ్వరూ చాలా ఘోరంగా వీళ్ళని వాళ్ళు చంపడం, వాళ్ళని వీళ్ళు చంపడం. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసుకొని ఎవ్వరు బతుకులు వాళ్ళు బతికింది బెస్ట్. కానీ ఈ చంపుకుంటే వాళ్ళకి ఏమీ వస్తలేదు. ఇప్పుడు అమ్మాయిని చంపిన తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు, అబ్బాయిని చచ్చిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. వాళ్ళకి ఏమొస్తుంది అక్కడ? వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు జైలు పాలవుతున్నారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు సుఖపడుతున్నట్టుందా?
మళ్ళీ ఎందుకు ఆ చంపుకోవడం వాళ్ళు? చంపుకుంటే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమీ రావట్లేదు కదా. మళ్ళీ అంటే ఈ హరిబాబు అనే వ్యక్తిని జైల్లో పెట్టి బాగా మేపుతున్నారు మంచిగా మేపి వాడిని ఇంకా మళ్ళీ నున్నగా వాడిని తయారు చేస్తున్నట్టున్నారు. కానీ నున్న ఏసైనా పర్వాలేదు, వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్తే చాలు బయటకు వచ్చినాక. అదే అంటున్నారు. అదే చేసినా పర్వాలేదు, 1 నెల పెట్టుకుంటారో 2 నెలలు పెట్టుకుంటారు, పెట్టుకొని బయటికి రాకుండా వాళ్ళు కాపాడుతున్నారు కదా పోలీసు వాళ్ళు. ఆ తర్వాత వాడిని మంచిగా చేసి బయటకు వచ్చినాక వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్పిండు అనుకో, అప్పుడు వాని పూజ వీళ్ళు కూడా మంచిగా నున్నగా చేస్తారు. ఆ అమ్మాయికి ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు.